నమస్కారం సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్న వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ సంస్థలు. ఎర్ర జెండాలు చేపట్టి ర్యాలీలు నిర్వహించి సంబరాలు చేసుకున్న కార్మిక సంఘాలు. 138వ మేడే సందర్భంగా జిల్లా కేంద్రం హమాలి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఎర్ర జెండా ఆవిష్కరించి మేడే వేడుకలను ప్రారంభించిన హమాలి సంఘం గౌరవ అధ్యక్షులు పూదరి తిరుపతి. జైపూర్ మండల కేంద్రం సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు నందు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక మేడే వేడుకలు. ఎర్ర జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించిన ఎస్టీపీపీ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలి సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవ 138వ మేడే సంబరాలు చేసుకుంటూ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా హమాలి సంఘం గౌరవ అధ్యక్షులు పూదరి తిరుపతి మాట్లాడుతూ చికాగో అమరవీరులు చేసినటువంటి పోరాటాల సందర్భంగా 8 గంటల పని విధానం, కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి చికాగో అమరవీరుల ఫలితంగా మేడేను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు తమ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వాలతో ఇప్పుడు కూడా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం జిల్లా అధ్యక్షులు చిట్టవేణి లక్ష్మణ్, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్, సెక్రటరీ రామచందర్, వైస్ ప్రెసిడెంట్ సంపత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతాలు, హమాలి కార్మికుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడే వేడుకలను మంచిర్యాల హమాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు 19వ శతాబ్దంలో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల పైన శ్రమ దోపిడీకి గురవుతుంటే ఆ రోజు బానిసత్వంలాగా కార్మికులను చూసేవాళ్ళు. ఆ రోజు 1886 మే 1వ తేదీన పని గంటలు పని అనే సమయం అంటూ ఏం లేదు, 24 గంటలు కార్మికుడు పనిచేయాలి. దాన్ని వ్యతిరేకిస్తూ, శ్రమ దోపిడీ వ్యతిరేకిస్తూ కార్మిక లోకమంతా ఎక్కటై మా కులమంతా ఒకటే, కార్మిక కులం, మా జాతి కార్మిక లోకం అని ఒక్కటై ఆనాడు 1886 మే 1వ తేదీన ఉదయం 10 గంటలకు కార్మిక లోకమంతా కూడా సమ్మె సైరన్ వేయడం జరిగింది. సమ్మె పిలుపులో భాగంగా ఆ రోజు 13,000 ఇండస్ట్రీస్, 13,000 పారిశ్రామిక సంస్థలు మూతపడ్డాయి. 4 లక్షల మంది కార్మికులు 24 గంటల లోపలే 4 లక్షల మంది కార్మికులు ఏకతాటిపై వచ్చి సమ్మెలో పాల్గొనడం జరిగింది. 40,000 కుటుంబాలు రోడ్ల మీదకి జరగడం జరిగింది. ఆ రోజు పెట్టుబడిదారు వ్యవస్థలు, పెద్దందారు వ్యవస్థలు, పోలీసుల కనసాగలతో ఆ రోజు సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులపైన కాల్పులు జరపడం జరిగింది. కాల్పులు జరిపినప్పుడు కూడా, ప్రాణ త్యాగం చేసినప్పుడు కూడా పోరాటాలు ఆపలేదు కార్మికులు. పోరాటాల ఫలితంగా ఎంతో మంది ఆ రోజు ఆనాటి ప్రభుత్వం ఎంతో మంది కార్మికులు వృద్ధి చేయడం జరిగింది. కార్మిక లోకం దేనికి భయపడదని చెప్తూ వాళ్ళు ఆ రోజు పోరాడి 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం జరిగింది. దానికి గుర్తుగానే ఈ రోజు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికి కూడా కొన్ని పెట్టుబడిదారు వ్యవస్థలు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ 44 కార్మిక చట్టాలను ఖరారు జరిగింది. సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు కార్మిక సంఘాలు నోటీస్ ఇచ్చేవి. ఈ రోజు దాన్ని 60 రోజుల ముందు
సమ్మె చేయాలని నోటీస్ ఇవ్వాలని చెప్పి చేయడం జరుగుతుంది. కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాయడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మంచిర్యాల హమాలీ సంఘం కార్మికులకు రావాల్సినటువంటి రేట్ల విషయంలో పెద్దలు ప్రేమసాగర్ రావు చొరవ తీసుకొని వాళ్ళ హక్కు అయినటువంటి రేట్లను ఈరోజు కార్మికులకు అనుగుణంగా కార్మికుల పక్షాన పెద్దలు ప్రేమసాగర్ రావు చొరవ తీసుకొని అందరి వ్యాపారస్తులతో మాట్లాడి వాళ్ళకు రావాల్సిన హక్కును సాధించి వాళ్ళకి ఇవ్వాల్సిన రేటును సమరస్యంగా పరిష్కరించడం జరిగింది. పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి మా హమాలీ సంఘం కార్మికుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేయడం. 138వ మేడ జరుపుకోవడం జరుగుతుంది మంచిర్యాల హమాలీ సంఘంలో. మా తోటి కార్మికులకు అందరికీ మేడ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మా కార్మికుల సమస్యలు ఇది వచ్చి 138 సంవత్సరాలు అవుతుంది కానీ సరైన న్యాయాలు ఇంకా జరగలేదు. ప్రభుత్వాలు చేయబట్టి, బీజేపీ ప్రభుత్వాలు చేయబట్టి ఇక నాన్న ప్రభుత్వాలు కొన్ని తెలుసుకొని మా కోసం హక్కులు కొన్ని ఉన్న హక్కులు తీసేస్తున్నారు. కార్మికులను దృష్టిలో పెట్టుకొని 8 గంటల విధానానికి అట్లనే చట్టాలు తెచ్చిండ్రు గట్ట చట్టాలను మళ్ళీ కాళ్ళ రాస్తున్నారు. దానికోసం మేము ఎంత దూరమైనా పోరాడతాం మా హక్కుల కోసం. దీన్ని 8 గంటల పని దినంగానే పాత లెక్కనే ఉండనివ్వాల్సిందిగా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. శుభాకాంక్షలు. శ్రమ దోపిడికి గురి చేస్తున్నారు. ఇప్పటికి కూడా 8 గంటలనే పని దినాలను అప్పుడు వస్తుంది. ఇప్పటి వరకు 138 సంవత్సరాల నివారణ కూడా ప్రతి కార్మికుడు 8 గంటల దినాన్ని చేయడం లేదు. ఇప్పటి కూడా 12 గంటలు 14 గంటల దినం ఇప్పటి కూడా మన అంచనాల హమాలీ సంఘంలో కూడా ఇప్పటి కూడా 14 గంటల పని దినాలు చేయడం జరుగుతుంది. ఇంకా కూడా శ్రమ దోపిడికే గురి అవుతుంది. ఇంకా కూడా పెద్దతనం నడుస్తుంది. ఇకనన్నా మన కార్మికులు ఐక్యతగా ఉండి కంపల్సరీ మనకు 8 గంటల పని దినం కావాలని పోరాటం చేయాలి. నిరంతరం పోరాటం చేస్తే పోయేదేమీ లేదు. బానిస సంఘాలు తప్ప ఇప్పటికైనా మన అందరం ఐకమత్యమై మంచిర్యాల సంఘాన్ని ఇప్పటి చుట్టుపక్కల ఉన్న సంఘాలకు మంచిర్యాల సంఘాలం అంటే ఒక ఐకమత్యత, ఒక కట్టుదిట్టమైన భద్రత, ఒక నాయకత్వ లక్షణాలు ఉన్న సంఘం అని ఇప్పటికి కూడా పేరున అందరికి తెలియజేస్తున్నాయి. అందరం కూడా ఇక ముందు కూడా కట్టుదిట్టంగా ఉండి మన గౌరవాధ్యక్షులు తిరుపతి గారు అన్న ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక ముందుకు సాగుదాము. ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మన ఒక్క మాట వెనుకెళ్ళి మనకు అనుకూలమైన రేట్లు సాధించుకున్నాము. వారికి రేట్లు సాధించినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచిర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా కార్మిక దినోత్సవం 138వ మేడేను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ మాట్లాడుతూ 19వ శతాబ్దంలో చికాగో పట్టణంలో కార్మికులు తమ హక్కుల సాధన కోసం పని గంటల కుదింపు కోసం చేసిన పోరాటం ఫలితంగా అనేక మంది అమరులయ్యారని, వారిని స్మరించుకుంటూ మేడేను నేడు కార్మిక లోకం నిర్వహించుకుంటుందని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల పోరాటాలతోనే తమ హక్కులను సాధించగలుగుతారని, అందుకు ఉదాహరణగా మంచిర్యాల కాంట్రాక్టు కార్మికుల పోరాటాల ఫలితంగానే వేతనాలు 2000 నుంచి 16,000 వరకు సాధించుకోగలిగామని గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ అన్నారు. ఈ సందర్భంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోగర్ల ఆశయ, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యామ్ కుమార్, టౌన్ ఇన్ఛార్జ్ ఆవునూరి లింగయ్య, కుమారస్వామి, రామస్వామి, తిరుపతి, శ్రీనివాస్, రవి, మధుకర్, నవీన్, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గానికి, కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో 138వ మేడే మరి కార్యక్రమాన్ని ఈరోజు కార్మికులందరి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి మేడే మనం ఎందుకు జరుపుకుంటున్నాం? ఆనాడు అమెరికాలోని మరి చికాగో నగరంలో కార్మికుల యొక్క ఒత్తిడి, మరి ఆ రోజు 16 గంటల పనిదినం చేస్తున్నటువంటి సందర్భంలో మరి కార్మికులు మాకు 8 గంటలే పనిదినాలు కావాలని ఆనాడు ఉన్నటువంటి
మరి పాలక వర్గాలపైన కార్పొరేటర్ వ్యవస్థలపైన మరి పోరాటం చేసి ఆనాడు ఎంతోమంది మరి కార్మికులు అమరులై మరి వారు 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నటువంటి మరి సందర్భమే ఈనాడు ఈ ఎర్ర జెండా వాళ్ళ రక్త మడుగులతో తడిసినటువంటి జెండానే ఈరోజు ఈ మేడేగా మనం ఇలా చేసుకుంటున్నాం. అదేవిధంగా కార్మికులందరికీ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలా, ఏనాడు కార్మిక వర్గం కోసం కార్మికుల కోసం మరి పోరాడినటువంటి నాయకులు ఈనాడు మేము కార్మికులకు ఏదో న్యాయం చేస్తామని మరి చెప్తా ఉన్నారు. మేము గత 25 సంవత్సరాలుగా ఈ మంచిర్యాల మున్సిపల్లో కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా ప్రతి కార్మికునికి ఏ ఇబ్బంది వచ్చినా కార్మికుల జీతాల విషయంలో ఎప్పటికప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలతో కొట్లాడి ఇవాళ కార్మికులకు మరి 2000 వేతనం కొని మొదలుకుంటే నేటి 16,500 వేతనం వరకు మరి మా యొక్క యూనియన్ ద్వారానే ఇవన్నీ సాధించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి నిన్న కార్మిక సోదరులకు ఇలా ఎండ తీవ్రంగా ఉంది. ఇవాళ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పట్టించుకోకపోతే మరి నిన్ననే మేము అధికారులతో మాట్లాడి మరి గౌరవ ఎమ్మెల్యే గారితో మున్సిపల్ చైర్మన్తో కమిషనర్ని మాట్లాడి కార్మికులందరికీ రేపటి నుండి 5 నుంచి 11 గంటల వరకే పని చేసే విధంగా ఉత్తర్వులు కూడా ఇప్పించేటువంటి ఘనత ఇవాళ ఈ మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘానికి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. కార్మికులారా, పోరాడితే పోయేదేం లేదు, బానిక సంఖ్యలు తప్ప అనే ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు కార్మిక వర్గం కోసం ఇలా పోరాడే యూనియన్, ఏకైక యూనియన్ మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అనేది కార్మికులందరూ కూడా గుర్తెరగాలి. రాబో రోజులలో ఇవాళ కార్మికులను పర్మనెంట్ చేసే వరకు కూడా మా యూనియన్ మరి దశల వారీగా ఉద్యమం మేము కొనసాగిస్తున్న సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే గతంలో మరి ఎవరైతే పని చేయనటువంటి కొంతమంది వృద్ధులు ఉన్నారో వాళ్ళ స్థానంలో ఆనాడు 20 మందిని మరి వాళ్ళ పేర్ల కొరకు ఎక్కడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఇంకొక 30 మంది ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించే బాధ్యత మా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం మా నాయకులు తీసుకొని తప్పనిసరి వాళ్ళ పేరు ఎక్కించే బాధ్యత మరి మేము ముందుండి తీసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజులలో మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున ఏ కార్మికునికి ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి పోరాడి వాళ్ళ హక్కులు సాధించేందుకోసం అన్ని సందర్భాల్లో వాళ్ళకు అండగా ఉంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు కార్మికులకు మేడే శుభాకాంక్షలు. 138 సంవత్సరాల క్రితం అమెరికా రాజధాని షికాగోలో అక్కడి కార్మిక వర్గాన్ని 18 గంటలు పనిభారం మోపుతూ ఎన్నో హింసలు చేస్తే ఆనాడు కార్మిక వర్గం పనిదినాన్ని తగ్గించాలని ఆనాడున్న కార్మిక వర్గం ఆ ప్రభుత్వంపై పోరాటం చేస్తే దుర్మార్గమైన ప్రభుత్వము పోలీసు కాల్పుల్లో లక్షలాది మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నది. కాబట్టి ఆనాడు మరణించిన కార్మికులనే ఈనాడు మేడగా గుర్తించి మరి ప్రతి సంవత్సరం మేడ రోజున వాళ్ళ పేరు విన మరి మేడ కార్యక్రమం జరుపుతున్నాం. అదేవిధంగా మేడ సందర్భంగా గత ప్రభుత్వాలు మేడ రోజున ఎన్నో అబద్ధాలు ఇచ్చి కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేస్తామన్నారు, పర్మనెంట్ చేస్తామన్నారు. అది ఇదివరకు సులము మరి అమలు కాలేదు. కాబట్టి ఇకనైనా కొత్త ప్రభుత్వం బేసరత్తుగా మరి మేడ సందర్భంగా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి వెంటనే మరి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్లంబర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 138వ మేడేను నిర్వహించుకున్నారు. ఆ సంఘం కార్యాలయంలో అధ్యక్షులు పొట్టాల మల్లేష్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి మేడే సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పొట్టాల మల్లేష్ మాట్లాడుతూ, చికాగో అమరవీరుల పోరాటాల ఫలితంగా కార్మికులకు న్యాయం జరిగిందని, 16 గంటల పని నుంచి రోజుకు 8 గంటలకు సాధించుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్లంబర్ కార్మికుల కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకున్న మంచిర్యాల పట్టణంలోని మెడిలైఫ్ హాస్పిటల్స్ వారు ప్లంబర్ సభ్యులందరికీ 50% కన్సెషన్తో హెల్త్ కార్డులను అందజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మెడిలైఫ్ హాస్పిటల్ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అట్ల ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శి ఎండి మాజిద్, కోశాధికారి తోకల అంజయ్య, ముఖ్య సలహాదారు పెద్దపల్లి రవీందర్, ముఖ్య కార్యవర్గ సభ్యులు కనకరాజు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మంచిర్యాల ప్లంబర్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క కార్మికులకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మేడే సందర్భంగా మా ఆఫీసులో కేక్ కట్ చేసుకొని చాలా వరకు మన కార్మికులకు పోరాటం వల్ల ఎన్ని పోరాటాలు చేస్తే మనకి మేడే వచ్చిందో తెలిసి 24 అవర్స్ని 8 గంటలుగా మార్చి మనం పోరాటాలతో సాధించి ఈ మేడే సందర్భంగా ఈరోజు మనం ఆఫీస్లో ప్లంబర్ ఆఫీస్లో కేక్ కట్ చేసుకొని అలాగే ఈరోజు మన కార్మికులకు కూడా మన అసోసియేషన్ తరఫున మనకంటూ ఒక జీవనోపాధి, ఎందుకంటే రూపాయి జమ చేసుకుంటే మనకి ఎంతో అవుతుంది కనుక మనకు కొంచెమైనా మన ఆదాయం తక్కువ ఉంటుంది కనుక మనకు హాస్పిటల్ నుండి మనం ఈ సందర్భంగా ఈ మేడే రోజు సందర్భంగా మనకు మెడిలైఫ్ నుండి వారు మనకు కార్డులు పంపించడమే కాకుండా వారి తరఫున వారు మనకి మెడిలైఫ్ నుండి ప్రతి ఒక్కటి మనకు ఫ్రీగా అంటే ట్రీట్మెంట్ కానీ టెస్టులు కానీ 50% మనకు వచ్చే ₹1,00,000 మినిమం ఒక 30% లేదా 50% డిస్కౌంట్ ఇస్తాను మాట ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఈరోజు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంఘం కార్మికులకి మన సుతార్ సంఘం కానీ సెంట్రింగ్ సంఘం కానీ ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుల సంఘాలకి అలాగే ఆర్టీసీ కార్మికులకి అందరికీ ఈరోజు మా అసోసియేషన్ తరఫున మంచిర్యాల ప్లంబర్ అసోసియేషన్ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు చిన్న విన్నపం ఏంటంటే మా తరఫున మా అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క గృహ నిర్మాణ యజమానులకు తెలియజేసేది ఏంటంటే మా యొక్క కార్మికులని గుర్తించి మా యొక్క అసోసియేషన్ తరఫున గుర్తింపు ఉన్నవారికి మాత్రమే పనులు ఇవ్వగలరని ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు ఎవరెవరో వచ్చి మీ యొక్క పనుల కాడ అమౌంట్ తీసుకొని మాకు చాలా ఇబ్బంది గురవుతుంది, మా ఆఫీస్కి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. అందుకనే ఈ యొక్క విన్నపం ఈరోజు ఈ మేడే సందర్భంగా మరొకసారి గృహ యజమానులకు నిర్మాణ సంస్థలకు తెలియజేస్తున్నాను. ఈ ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసుకొని గమనించి ఎవరైతే మా సంఘం తరఫున సభ్యత్వం పొంది ఉంటారో వారికి పనులు ఇచ్చి చేసుకోగలరని, అలాగే అదేవిధంగా మా సంఘం తరఫున ఎలాంటి కార్మికుడు మీకు ఇబ్బంది కలిగినా మా ఆఫీస్కి వచ్చి మీరు మా కంప్లైంట్ ఇస్తే మేము అలాంటి ప్రాబ్లం సాల్వ్ చేస్తామని ఈరోజు మా మేడే సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ అలాగే మరొకసారి మా అసోసియేషన్ మంచిర్యాల ప్లంబర్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క కార్మికులకి మా ప్లంబర్ సంస్థ సోదరులందరికీ వారి కుటుంబ సభ్యులకి వారందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన అంబేద్కర్ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 138వ మేడే కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులంతా ఎర్ర జెండాలతో నినాదాలు చేస్తూ మంచిర్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అధ్యక్షులు రామగిరి బానిష్ మాట్లాడుతూ చికాగో అమరవీరుల పోరాట ఫలితంగానే ఈ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మేడే రోజు నిర్వహించుకుంటున్నామని, అమరవీరుల స్ఫూర్తితో కార్మికుల పోరాటాలతోనే తమ హక్కులను రక్షించుకోగలుగుతారని తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో కార్మికులకు 25,000 వేతనాలు ఇస్తున్నారని, అదేవిధంగా మంచిర్యాల మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా అదే వేతనం వర్తించేలా సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. హక్కుల రక్షణకు సాధనకు పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల నరేష్, కౌన్సిలర్లు మాదంశెట్టి సత్యనారాయణ, ప్రభాకర్ నాయక్, నాయకులు జోగుల సదానందం, నగేష్, మున్సిపల్ కార్మికులు కోకిల శ్రీనివాస్, మాడుగుల నవీన్, సత్తయ్య, సుమన్, రామచంద్ర, పోషం, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక సోదరులందరికీ 138వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మంచిర్యాల పట్టణంలో అంబేద్కర్ మున్సిపల్ సంఘం తరఫున చికాగో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి ఈరోజు మేడే సంబరాలు చేసుకోవడం జరిగింది. ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా జిహెచ్ఎంసీలో ఏ రకంగానైతే 25,000 రూపాయల జీతభత్యం ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మన మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా మనకు విన్నవించి ఏదైతే కార్మికులకు రావాల్సిన ప్రతి హక్కు ఏదైతే ఉందో బట్టలు కానీ చెప్పులు కానీ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు అండదండలతో ఈరోజు మేము కార్మికులకు కూడా 25,000 శాలరీ వచ్చేలాగా అన్ని రకాలుగా కృషి చేస్తామని ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులకి మన సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగలో భాగంగా మేడే కార్మిక దినోత్సవము ఈరోజు మన మంచిర్యాలలో అంగరంగ వైభవంగా కార్మిక సోదరులందరము జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే 1886 సంవత్సరము చికాగో పట్టణంలో జరిగినటువంటి అమరవీరుల స్ఫూర్తి విజయం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాటుతా ఉన్నది. అందులో భాగంగానే మన మంచిర్యాల మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు మరి భారీ ఎత్తున ర్యాలీ తీసి మరి ఇక్కడ ఈ మన నినాదాలను నినాదిస్తూనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యలకై పోరాడి మరి ఎక్కడ కూడా ఎటువంటి చిన్న సమస్య తలెత్తినా కానీ వాటిని మనం అధిగమించే విధంగా ఐక్యంగా ఉండి ఉన్నతమైన పోరాటాలకు సిద్ధమై మనకు రావాల్సిన హక్కులను సాధించుకునే విధంగా సమైక్యంగా ఉండాలని మేడే కార్మిక సందర్భంగా నేను వినియోగించుకుంటున్నాను.
మంచిర్యాల పట్టణంలో తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో బుధవారం మేడే సభ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఐక్య సంఘాల నాయకులు ఎండి మునీర్ మాట్లాడుతూ చికాగో అమరవీరుల పోరాటాల ఫలితంగా కార్మికుల పని గంటలను తగ్గించుకోగలిగామని, అమరవీరుల స్ఫూర్తితో నేడు కూడా పాలక వర్గాలతో పోరాడవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కనుమరుగు చేసి కోట్లాది కార్మికుల కుటుంబాలను రోడ్డున పడవేసిందని అన్నారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం మరియు సాధన కోసం పోరాటం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జిల్లా గౌరవ అధ్యక్షులు దేవి సత్యం, ప్రధాన కార్యదర్శి ఆవునూరి గోపాల్, తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామరగట్టయ్య, తెలంగాణ పోరాట హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదినేని కుమారస్వామి, తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యదర్శి బాపన్న, న్యాయవాది రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మేడేను ఈరోజు శ్రామికులు సంతోషంగా జరుపుకోవడం లేదు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మన దేశంలో ఎలాంటి సంతోషం లేదు. కార్మికుల హక్కులు ఒక్కొక్కటిగా హరించబడుతున్నాయి. దాదాపు 2 కోట్ల మందికి పైగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి గెంటివేయబడ్డారు. 28 ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మివేశారు, లీజుకి ఇచ్చారు. దాని ద్వారా 6 లక్షల కోట్లను సంపాదించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఈ 10 ఏళ్లలో మనకు రాలేదు. కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి భారతదేశంలో కుల మతాల చిచ్చును రేగిస్తూ విద్వేష ప్రసంగాలతో, విద్వేషమైన మీటింగ్లతోని ఈ దేశాన్ని ఎక్కడికక్కడ ముక్కలు వేసి పరిపాలించాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఒక కీలకమైన దశ దేశంలో. ఇది కీలకమైన ఎన్నికలు, చాలా ప్రధానమైనటువంటి ఎన్నికలు, ముఖ్యమైనటువంటి ఎన్నికలు. రాజ్యాంగం పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. జీవించే హక్కును హరించేసే అటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నది. జీవించే హక్కు కోసం మనం ఇప్పుడు పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. హక్కుల పరిరక్షణ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాంటి ప్రభుత్వాన్ని, అలాంటి పార్టీని మనం ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా మతోన్మాదులకు ఈ దేశంలో స్థానం లేదు అనేది నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి ఈ మేడే సందర్భంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు మనకు జీవన్మరణ విషయం అనేది గుర్తించాలి. ప్రతి ఒక్కరు గుర్తించి ఆ దిశలో ముందుకు సాగాలని చెప్పి, ఆ దిశలో ఓటు వేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మంచిర్యాల ఈ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో 138వ మేడే చికాగో అమరవీరుల రక్త తర్పణంతో జరుగుతున్న ఆ కార్మిక వర్గం సాధించిన ఘన విజయాలకు స్ఫూర్తిగా ఇవాళ మేడే మంచిర్యాలలో జరుపుకుంటున్నాం. అయితే ఈ మేడే ఆనాడు ఏ సందర్భంలో ఏ చారిత్రక పోరాటం జరిగిందనేది మనం పూర్తిగా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 1886వ సంవత్సరం అమెరికా రాష్ట్రం చికాగోలో ఆనాటి పరిస్థితులు పూర్తిగా పెట్టుబడిదారులకు, పారిశ్రామిక అధిపతులకు అనుకూలంగా, అక్కడి యజమానులకు అనుకూలంగా కార్మికులతోటి 16 గంటల వరకు పని చేయించేది. వాళ్ళకు రక్షణ కరువై పూర్తిగా ప్రైవేట్ పరిశ్రమలు, అవి ప్రభుత్వ రంగ పరిశ్రమలు లేవు. అట్లాంటి పరిశ్రమల్లో కార్మికులు తమ హక్కుల కోసం, పని గంటల కోసం వాళ్ళు పోరాటం చేస్తే విచ్చలవిడిగా వాళ్ళపైన మే 2 తారీఖు నాడు అక్కడ మెకర్మన్ అనే ఒక ఫ్యాక్టరీలో కాల్పులు జరిపి కార్మికులను చంపితే దానికి నిరసనగానే 1886న మే 4వ తేదీన ఏ మార్కెట్ డైన్ పెన్స్ అనే స్ట్రీట్ వద్ద కార్మికులు రాత్రి 8:30 గంటలకు ఆ మార్కెట్ వద్ద సమావేశమైన సుమారు 25 మంది సమావేశమైన ఆ సమావేశానికి అప్పటి ఒక పత్రికా సంపాదకుడు, ఒక కార్మిక నాయకుడు, ఒక మెథడిస్ట్ చర్చ్ నాయకులు ఆ 25 మంది కార్మికులను ఉద్దేశించి ప్రభుత్వాలు, అప్పటి యాజమాన్యం ఇట్లా కార్మికుల మీద కాల్పులు జరిపి పని గంటలు వాళ్ళ నిరసన చెక్కే హక్కు, సభ పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్న సందర్భంలో అని చెప్పి మాట్లాడి ప్రభుత్వ వ్యతిరేక పరిశ్రమలకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో 176 మంది సాయుధ పోలీసులు అక్కడ వచ్చి ఆ పోలీసుల పైనే ఉద్దేశపూర్వకంగా ఫ్యాక్టరీల యజమానులే పోలీసుల ద్వారా కుట్రతో ఒక డైనమైట్ బాంబు వాళ్ళ మధ్యలో వేస్తే
దాన్ని చూపించి విచ్చలవిడి కాల్పులు జరిపి కార్మికుల నాయకులను మీద దాడులు చేసిన సందర్భంగానే అక్కడ జరిగిన నిర్బంధంతో ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తే అందులో పాల్గొన్న 4 కార్మిక నాయకులను ఉరిదీసిళ్ళు, ఒక అతన్ని ముందు రోజు రాత్రి జైల్లో చంపిళ్ళు, మిగతా 3 విడుదల చేసిండ్రు. ఇది చరిత్ర. తవక్కల్ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు తవక్కల్ స్కూల్ చైర్మన్ అబ్దుల్ అజీజ్. నిన్నటి రోజున ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో మందమరికి చెందిన తవక్కల్ స్కూల్ విద్యార్థులు 84 మంది పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. దీంతో పాఠశాలలో 100% ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలు ప్రకటించిన అనంతరం మందమరి జయశంకర్ చౌరస్తాలో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి సంబరాలు చేసుకుని స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా తవక్కల్ పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాఠశాలలో జీపీఏ సాధించిన 19 మంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తవక్కల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో మందమరి మున్సిపాలిటీలోని తవక్కల్ బ్రాంచ్ విద్యార్థులు 100కు 100% ఫలితాలు ఇస్తూ 10/10 విజ్ఞత సాధించడం చాలా అభినందనీయం. ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి ఫలితాలలో తవక్కల్ విద్యార్థులు మంచిర్యాల జిల్లాకే బండి తెచ్చే విధంగా ఎస్ఎస్సి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రామకృష్ణాపూర్లోని తవక్కల్ మెయిన్ బ్రాంచ్ విద్యార్థిని కూడా 10/10 ఇవ్వడం జరిగింది. సో ఎంతమంది అయితే విద్యార్థులు రామకృష్ణాపూర్లో పరీక్షలు రాశారో అందరూ 100%తో పాస్ అవ్వడం చాలా తల్లిదండ్రుల యొక్క మా మీద పెట్టిన నమ్మకానికి నిదర్శనం. ఇదే విధంగా రామకృష్ణాపూర్లో ప్రారంభించిన తవక్కల్ విద్యా సంస్థ 35 సంవత్సరాల నుంచి ఎన్నో విజయాల్ని సాధిస్తూ ఎంతోమంది డాక్టర్లని, ఇంజనీర్లని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఈ దేశానికి అందించడం జరిగింది. అదే స్ఫూర్తితో తల్లిదండ్రులు మా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తవక్కల్ విద్యా సంస్థలు మంచిర్యాలలో కూడా ఒక బ్రాంచ్ పెట్టడం జరిగింది. 4 బ్రాంచులతో మంచిర్యాల జిల్లాలోనే ఏ విద్యా సంస్థ ఇవ్వని విధంగా ప్రతి సంవత్సరం అతి తక్కువ ఫీజులు తీసుకొని హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని మేము ప్రొవైడ్ చేస్తున్నామని చాలా గర్వంగా చెప్పగలం. అదేవిధంగా మందమరి బ్రాంచ్లో గత సంవత్సరమే మేము 4.5 కోట్లతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గల బిల్డింగ్ని పెట్టడం జరిగింది. హై స్ట్రక్చర్ బిల్డింగ్ ఉండి కూడా మేము లో ఫీజెస్తో బిలో యావరేజ్ ఉన్న స్టూడెంట్ని మంచి రిజల్ట్స్ ఇవ్వడంలో తవక్కల్కి మాకు మేమే పోటీ, మాకు ఎవరు లేరు సాటి అనే విధంగా ఎస్ఎస్సి రిజల్ట్ సాధించడం జరుగుతుంది. సో ఇదే మందమరి మున్సిపాలిటీలో మిగతా పాఠశాలలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఒకసారి తల్లిదండ్రులు గమనించండి. తవక్కల్ విద్యా సంస్థల్లో ఉన్న ఫీ స్ట్రక్చర్ గమనించండి. మినిమం 15,000 నుంచి కేవలం 45,000 ఫీజు తీసుకొని మేము హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్ అవర్ all the best in all round development of the students in sports and games, in other curricular activities also we are showing very praiseworthy performance in this society. Because of that గత 35 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు మమ్మల్ని ఆదరించడం జరుగుతుంది. సో ఇదే విధంగా మీ అందరి స్ఫూర్తితో మా వెల్ విషర్స్ ప్రెస్ మీడియా మిత్రుల సమక్షంగా ప్రతి సంవత్సరం ఇదే విధమైన ఉత్తమ ఫలితాన్ని సాధిస్తూ గవర్నమెంట్ ఒక విద్యార్థి మీద 50,000 రూపాయలు ఖర్చు పెడితే మేము మినిమం 20-25,000లో యావరేజ్గా తీసుకొని మంచి హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని మా తవక్కల్ విద్యా సంస్థలు ఇస్తున్నామని సగర్వంగా తలెత్తుకొని చెప్పగలం. రాబోయే రోజుల్లో ఈ విద్యా సంస్థల్ని ఇంకా వ్యాపింపజేస్తూ మిగతా చోట్ల కూడా బ్రాంచెస్ పెట్టాలనే మా దృఢ సంకల్పానికి, మా యొక్క పట్టుదలకు ముఖ్యంగా మందమరి పట్టణంలో ఉన్నటువంటి 24 వార్డులు 42 బూతులలో ఈరోజు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొత్కు సుదర్శన్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీ పథకాలను ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరుగుతూ వారికి 6 గ్యారంటీ పథకాలను తెలియజేస్తూ కాంగ్రెస్ గ్యారంటీ కార్డు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ అని, పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజలు అది ఆలోచించి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని, అలాగే రానున్న రోజుల్లో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తారని, అలాగే మన కాక వెంకటస్వామి మన పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు పెన్షన్ పథకాన్ని, అలాగే ఎన్టీపీసీ కోసం వడ్డీ లేని 400 కోట్ల రుణం ఇప్పించడం జరిగిందని, అలాగే మనకు డ్రింకింగ్ వాటర్, రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక పనులు చేయడం జరిగిందని, చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ఎలాగైతే ప్రజలు గెలిపించారో అలాగే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరుగుతూ తెలియజేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మండ భాస్కర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బత్తుల రమేష్, ఎస్సీసీల అధ్యక్షులు నెరవట్ల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గడ్డం రజని, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి జమీల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సట్ల రవీందర్, గోగుల రాజయ్య, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. 42 బూతులలో ఈరోజు ప్రకారం ప్రారంభం జరిగింది. ఏదైతే మన చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని ఎలా అయితే గెలిపించారో రేపు జరగబోయే
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణకు అత్యధిక మేరతో గెలిపించాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి గడప గడపకు వెళ్తూ మన గ్యారంటీ కార్డ్స్ ఏమున్నాయో ఈ గ్యారంటీ కార్డ్స్ ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేర్లతో సహా రాసి ఈ రిసిప్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే గడ్డం వంశీకృష్ణ గారు, వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళు ఏదైతే వాళ్ళ విశాఖ చారిత్రక ట్రస్ట్ ద్వారా మండవాళ్ళు ఎన్నో గవర్నమెంట్స్ దానికంటూ మన మండవాళ్ళకి దావతుల కింద ఇవ్వడం జరిగింది. కావున వాళ్ళు సేవ చేసే గుణం వాళ్ళ ప్రతి ఒక్కరూ గమనించి వాళ్ళని జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు గేటు ముందు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్టీపీపీ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు విక్రమ్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. శ్రీరాంపూర్ ఏరియా హెచ్ఎంఎస్ కార్మిక సంఘం పలువురు నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య మాట్లాడుతూ వెట్టి చాకిరీ, బానిసత్వం, శ్రమదోపిడీకి వ్యతిరేకంగా 18 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ 1886 మే 1వ తేదీన లక్షలాది మంది పోరాడి రక్త తర్పణం చేయడం వల్లనే వారి రక్తంలో నుండి ఆవిర్భవించినదే ఎర్రజెండా అని పేర్కొన్నారు. చికాగో అమరవీరుల నెత్తుటి త్యాగాల వల్ల ప్రపంచ దేశాలన్నీ 8 గంటల పని విధానాన్ని అమలు చేయడానికి చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. కానీ నేటి పాలకులు ప్రైవేటీకరణ ఒప్పంద విధానాన్ని వేగవంతం చేసి వెట్టి చాకిరీ, శ్రమదోపిడీకి, ప్రజలను బానిసత్వంలోనికి నెట్టివేసే కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు సేవకులుగా పనిచేస్తూ 1886 విధానాన్ని అమలు చేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కానీ నేటి పాలకులు ప్రైవేటీకరణ ఒప్పంద విధానాన్ని వేగవంతం చేసి వెట్టి చాకిరీ, శ్రమదోపిడీకి, ప్రజలను బానిసత్వంలోనికి నెట్టివేసే కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు సేవకులుగా పనిచేస్తూ 1886 విధానాన్ని అమలు చేయడానికి కుట్రలు చేస్తున్నారని వివరించారు. ఎస్టీపీపీలో సింగరేణి యాజమాన్యం, పవర్ మేక్ లాంటి ప్రైవేటు సంస్థలు కలిసి వెట్టి, శ్రమదోపిడీకి, బానిసత్వం అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్టీపీపీ కోసం జైపూర్ మండలంలోని పెగడపల్లి, గంగెపల్లి, ఎల్కంటి అనేక గ్రామాల రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను త్యాగం చేస్తే నిర్వాసితులకు పవర్ ప్లాంట్లో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వకుండా మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సి ఉండగా నేటికి పాలకులు అమలు చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీపీపీలో పెద్ద స్థాయి అధికారులు ఎంతటి కుంభకోణాలకు పాల్పడ్డా వారిపై ఎలాంటి చర్యలు ఉండవని తెలిపారు. కార్మికులు మాత్రం తమకు జరిగిన అన్యాయాలను, హక్కులపై ప్రశ్నిస్తే పనిలో నుండి తీసివేయడం, మహిళలను కూడా చూడకుండా మహిళలపై పోస్టర్లు వేసి వారిని అవమానించడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం జరిగిందని తెలియజేశారు. వీటన్నింటిపై హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో తీవ్ర పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ కాంట్రాక్టు కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ విక్రమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, ఆర్గనైజర్ సాయికృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎలిక రమేష్, ట్రెజరీ సత్యనారాయణచారి, సెక్రటరీ రామగిరి మల్లేష్, మామిడాల రమేష్, రిక్కుల రాజేందర్, కోటయ్య, హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా నాయకులు అనిల్ రెడ్డి, దుర్గం లక్ష్మణ్, రేగుంట సందీప్, తులా అనిల్, మహిళా నాయకురాలు సోదరి మల్లిక, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బానిసత్వం కానీ శ్రమదోపిడికి గురి చేస్తూ కట్టు బానిసలుగా చేస్తా ఉన్నారు. వారి వేతన నష్టం గురి చేస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదైతే ఈ ఎస్టీపీపీలో సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వేలాది ఎకరాల, వందలాది ఎకరాల భూములను దారదత్తం చేసినటువంటి రైతాంగానికి కానీ, వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా పట్టా భూముల కాడికెళ్లి దారదత్తం చేస్తే చట్ట ప్రకారం జీవో నంబర్ 123 ప్రకారం ఏ రైతులైతే భూమి తీసుకుంటారో ఆ రైతుకు సరిపడా భూమి ఇవ్వాలి. ఆ ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీలో శాశ్వత ఉద్యోగం కల్పించాలి. ఆ నష్టపరిహారం సంబంధిత నష్టపరిహారం కూడా అప్పుడున్నటువంటి మార్కెట్ విలువ ప్రకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండే జీవో ఉన్నది. కానీ దానికి వ్యతిరేకంగా నిర్దాక్షిణంగా వందలాది ఎకరాల భూమిని తీసుకొని, మన దగ్గర ఉన్నటువంటి భూమిని తీసుకొని మనల్ని ఇక్కడ కూలీలుగా చేస్తున్నటువంటి సందర్భం ఈ రోజు ఈ యొక్క జైపూర్ మండలంలో జరుగుతూ ఉన్నది. మరి జైపూర్ మండలంలో జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, సర్పంచ్ కాడికెళ్లి, వార్డు మెంబర్ కాడికెళ్లి, ఎంపీ, మినిస్టర్ల వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. దీనికి ఒక చట్టం ఉన్నది. న్యాయ ప్రకారము, చట్ట ప్రకారము ఒక ఎస్టీ విద్యుత్ కర్మాగారం లోపల ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే 5 పర్మనెంట్ కార్మికులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎన్టీపీసీ పక్కనే ఉన్నటువంటి ఎన్టీపీసీలో అమలు చేసిండ్రు. కానీ ఇక్కడ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా 138వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించి ఎర్రజెండాను ఎగురవేయడంతో బుధవారం వాడవాడల ఎర్రజెండా రెపరెపలాడింది. సింగరేణి ఏరియాలోని అన్ని గనులు, విభాగాలు, కార్మిక వాడలు, కార్మిక సంఘాల కార్యాలయాలలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించి మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ
బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన మేడే వేడుకలకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్కా సుమన్ ముఖ్య అతిథిగా హాజరై ఎర్రజెండా ఎగురవేసి అనంతరం యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని అదేవిధంగా మే 4న మంచిర్యాల పట్టణంలో నిర్వహించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులకు కార్యకర్తలు సూచించారు. సింగరేణి కాలేరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏరియాలోని గనులు విభాగాల్లో ఎర్రజెండాను ఎగురవేయగా పట్టణంలోని యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి కార్పొరేట్ చర్చల కమిటీ ప్రతినిధి శైలేంద్ర సత్యనారాయణ అరుణ పతాకాన్ని ఆవిష్కరించగా మార్కెట్లోని వీటి అబ్రహాం స్తూపం వద్ద యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి భీమనాథుని సుదర్శన్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఏరియాలోని వివిధ గనుల విభాగాల్లో మార్కెట్ ప్రాంతంలో ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్, యూనియన్ నాయకులు ఎర్రజెండాను ఎగురవేశారు. అదేవిధంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలోని టీఎన్టీయూసీ కార్యాలయంలో టీడీపీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు బి సంజయ్ కుమార్ ఎర్రజెండాను ఎగురవేసి ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఐఎన్టీయూసీ కేంద్ర బ్రాంచ్ నాయకుల ఆధ్వర్యంలో ఏరియాలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, సిఐటియు, టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయు తదితర కార్మిక కర్షక సంఘాలు నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు ఏఐటీయూసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది. యావత్ ప్రపంచ భారత శ్రామిక కార్మిక వర్గానికి 138వ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మేడే అంటే ఏంటిది? మరి ఆనాడు 1886 మే 1కి ముందు శ్రామికులు పనిచేసే సమయంలో పని గంటలు లేవు. రాత్రిపూట కార్మికుడు పనికెళ్తే తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి ఉండేది. తన కొడుకును చూసుకున్నామంటే రాత్రి చూసుకుని తెల్లారి పనిపోయే పరిస్థితులలో కొడుకు తండ్రిని గుర్తుపట్టే పరిస్థితి లేనంటే దౌర్భాగ్య స్థితిలో ఆ రోజు ప్రభుత్వాలు శ్రామికులు దోపిడీ చేస్తున్న తరుణంలో ఆనాడు చికాగో ఏదైతే అమెరికా దేశంలో చికాగో నగరంలో పెద్ద ఉద్యమం జరిగింది. ఆ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా మరి మంచి పని దినాలు ఉండాలి, మరి పనిచేసే చోట మరి పరిశుభ్రంగా ఉండాలని చెప్పి చికాగో మహానగరంలో 1886 మే 4 నాడు మరి మేఫేర్ ప్లేస్లో కార్మికులు తమ హక్కులకు వ్యతిరేకంగా మన హక్కులు సాధించుకోవాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మంచి పోరాటం చేస్తుంటే ఆనాడు ఆ గుంపులో మరి పోలీసుల పైన ఒక బాంబు విసరడం వల్ల ఎంతో మంది కార్మికులు చనిపోవడం జరిగింది. మరి ఆ దినాన్ని పురస్కరించుకొని 1889 మరి మే 4 నాడు మే 1 నాడు మేడేగా దీన్ని పురస్కరించుకోవడం జరుగుతుంది. సింగరేణిలో కూడా 70,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వకుండా, క్వార్టర్లు ఇవ్వకుండా, మరి వాళ్ళకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అందించకుండా శ్రమ దోపిడీ జరుగుతున్నది. కనుక రానున్న రోజుల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కోసం మరి ఆటో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం, పని దినాల కోసం, పని గంటల కోసం, వివిధ సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు కార్మికులు చేసినటువంటి పోరాటంలో ఎందరో అమరులైంది. ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా, ఆనాడు సాధించుకున్నటువంటి హక్కులకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన కార్మికుల దినోత్సవాన్ని సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే సందర్భంగా నేను పట్టణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణ నాయకులు అదేవిధంగా ప్రపంచ కార్మికుల దినోత్సవమైనటువంటి మేడే సందర్భంగా కామ్రేడ్ అమరజీవి బీటీ అబ్రహం స్తూపం దగ్గర
పూలమాల వేసి జెండావిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ యొక్క మేడే స్ఫూర్తి ఆనాడు అమెరికా దేశం సామ్రాజ్యవాద దేశమైనటువంటి మన చికాగో రాష్ట్రంలో మరి కార్మిక వర్గం పని గంటల కోసం, కార్మిక హక్కుల కోసం విరోచితమైనటువంటి పోరాటం చేసి ఇవాళ సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా నడిబొడ్డున చికాగో నగరంలో కార్మిక వర్గం ముక్త కంఠంతో ఏకతాటిగా ఇవాళ పని గంటల కోసం పోరాటం చేస్తున్నటువంటి అక్కడ పాలక ప్రభుత్వం, సామ్రాజ్యవాద దేశ పాలకుల సైన్యం ఇవాళ కార్మిక వర్గంపై ముప్పేట దాడి చేసి వేలాది మంది కార్మికులపై కాల్పులు జరిపినటువంటి పిదపట అమరులైనటువంటి కార్మికుల రక్తంలో మిగతా కార్మిక వర్గం వాళ్ళ చొక్కాలను ఆ రక్తంలో ముంచి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు తగరం మధురాజ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్మికులకు స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం మధురాజ్ మాట్లాడుతూ మన దేశంలో కార్మికులకు హక్కులు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని, మున్సిపాలిటీ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ ప్రతి ఒక్క కార్మికునికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు, దళిత సంఘాలు, పున్నం ముత్యాలు, ప్రశాంత్, శ్రీధర్, పోషం, దుర్గయ్య, శ్రీను, మల్లేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దినోత్సవ సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో చెన్నూరు యూనియన్ అధ్యక్షతన ఈరోజు చెన్నూరు పట్టణంలో ఘనంగా మేడే సందర్భాలు మేడే సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్మికులందరూ ఐక్యంతో ఈరోజు అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ కార్మికులు రాసిన చట్టాల ప్రకారం ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిగా 1942లో 3వ మహాసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన మహాసభ నిర్వహించడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 12 గంటల పని దినాన్ని 8 గంటలకు చేయాలని చెప్పేసి బ్రిటన్ తరహాలో మన ఇండియాలో ఉండాలని చెప్పేసి 3వ మహాసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ కార్మికుల సభలో చెప్పడం జరిగింది. అదేవిధంగా 1942లో మొదలుకుంటే 1945లో ఈ చట్టము అమల్లోకి వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ ప్రకారము మనకు 12 గంటల నుంచి 8 గంటలు దినాము కావడానికి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టాల ప్రకారమే ఈరోజు కార్మికుల విద్యా చట్టము, కార్మికుల మహిళా బాలల చట్టము, మహిళా విధవ చట్టము ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారమే మనము ఈరోజు కార్మికులు ప్రతి కార్మికులు మేడే స్మరించుకొని అంబేద్కర్ ఫోటో పెట్టుకొని మేడే కార్యక్రమం చేసుకోవాలి. ఈరోజు ఏదైతే బాబాసాహెబ్ వల్లనే ఆధార్ కార్డు కానీ మనకున్న రేషన్ కార్డు కానీ ఈరోజు అంటే డాక్టర్ బాబాసాహెబ్ చట్టాన్ని మనము ఈ చట్టాల ప్రతి ఒక అమలుగా మారిండు. దేశంలో మొదటిగా కార్మికుడు ఒక దళితుడే కాబట్టి ఈ కార్మికులను ఈరోజు పింఛన్ 5,000 పింఛన్ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి మెంబర్కు 5,000 పింఛన్ ఇవ్వాలి. ఏదైతే మున్సిపల్ కార్మికుడుగా. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్న వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ సంస్థలు. ఎర్ర జెండాలు చేపట్టి ర్యాలీలు నిర్వహించి సంబరాలు చేసుకున్న కార్మిక సంఘాలు. 138వ మేడే సందర్భంగా జిల్లా కేంద్రం హమాలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఎర్ర జెండా ఆవిష్కరించి మేడే వేడుకలను ప్రారంభించిన హమాలీ సంఘం గౌరవ అధ్యక్షులు పూదరి తిరుపతి. జైపూర్ మండల కేంద్రం సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు నందు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక మేడే వేడుకలు. ఎర్ర జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించిన ఎస్టీపీపీ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.